అండి సాయిరంగ్ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా సూపర్. ఈరోజు మన ఛానల్లో చేయబోతున్న జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ ఏంటి అంటే, చూసారా ఈయన చొక్కా బ్లాక్, నేను బ్లాక్, మొత్తం కార్ మొత్తం బ్లాక్. ఏ కార్ ఇది? డార్క్ ఎడిషన్ ఆల్ట్రోస్, టాటా ఆల్ట్రోస్ డార్క్ ఎడిషన్. అంటే ఈ డార్క్ ఎడిషన్ తగ్గట్టుగా మేము కూడా కొంచెం అదే విధంగా ఉండాలి కాబట్టి మొత్తం అంతా కూడా బ్లాక్లో కనిపిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ వెహికల్ అయితే మనం టెస్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన టోటల్ ఫీడ్బ్యాక్ ఏంటి అని చెప్పేసి అయితే నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. అంటే మనకు ఈ 9 lakhs to 10 lakhs బడ్జెట్లో చాలా టఫ్ కాంపిటీషన్ అని చెప్పేసి నడుస్తూ ఉంటుంది. ఇంత టఫ్ కాంపిటీషన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు ఏంటని చెప్పేసి దానికి సంబంధించిన కొన్ని బాణాలు అయితే దించుదాం. యా సాయి గారు చెప్పండి. ఈ సెగ్మెంట్లో మనకు i20 ఉంది, బ్యాలెనో ఉంది, గ్లాంజా ఉంది, అండ్ ప్రతి ఆల్మోస్ట్ ఇంకా మిగతా కార్స్ కూడా మనకు కనిపిస్తుంది, పోలో ఉంది. వాటిని మీరు సెలెక్ట్ చేసుకోకుండా ఇదే వెహికల్ మేబీ పోలో అన్నది మనకు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కింద రాకోకుండా ఈ 3 కార్స్ అయితే ఉన్నాయి. వాటిని ఎలా ఫిల్టర్ చేశారు మీరు? ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు సేఫ్టీ వైజ్ ఆలోచించానండి, ఇంకేం ఆలోచించలేదు. ఓకే. సో ఫ్యామిలీ సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఫర్ మై. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఈవెన్ తో నాకు తెలిసి ఇది 3 cylinder అని, బట్ దట్ యాడ్స్ అన్ అడ్వాంటేజ్, లైక్ మైలేజ్ కూడా పెరుగుతుందని విన్నాను. సో ఐ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్, మైలేజ్ కూడా బాగానే ఉంది. సో దోస్ ఆర్ ద 2 key factors, మైలేజ్ అండ్ సేఫ్టీ. అండ్ మెయింటెనెన్స్ కూడా అంత ఎక్కువగా ఉండదని నేను బిలీవ్ చేస్తున్నాను. ఈ సెగ్మెంట్లో నేను ఐ ప్రిఫర్ ఆల్ట్రోస్ అండ్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా నాకు ఫస్ట్ ఆల్ట్రోస్ రోడ్ పైన చూసినప్పుడే దిస్ ఈస్ ద కార్ ఐ వాంట్ టు బై అన్నట్టు. మంచి లవర్ బాయ్ అయితే. ఐ ఫెల్ట్ దట్ సో నాకు ఆల్ట్రోస్ నచ్చింది ఇంకా. ఓకే. అండ్ ఈ డిజైన్ కూడా నాకు నచ్చింది. దట్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్టర్. పర్చేస్ చేశారు? నేను ఆగస్ట్ లో అండి, 2021 ఆగస్ట్. yes. ఓడోమీటర్ రీడింగ్ ఎంత అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటున్నారు 10,500 సంథింగ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సర్వీసింగ్ చేయించలేదు ఇంకా? ఫస్ట్ సర్వీసింగ్ ఫ్రీ, ఐ మీన్ జనరల్ సర్వీసింగ్ అయిపోయింది. సెకండ్ సర్వీస్ కూడా అయింది. సెకండ్ కూడా అయిపోయింది. yes. మెయింటెనెన్స్ చార్జెస్ ఎంత వచ్చింది? ఐ మీన్ సెకండ్ సర్వీసింగ్ ఎంత వచ్చింది? సెకండ్ సర్వీసింగ్ లో నాకు ఏం చార్జ్ చేయలేదు వాళ్ళు, జస్ట్ ఒక 400 మైనర్ థింగ్స్ అన్ని చేసి 400 అట్లా. ఓకే, టాప్ అప్ మాత్రం. yes, టాప్ అప్ అంతే. సో ఎంత వస్తుందని చెప్పేసి చెప్పారు మీకు యాన్యువల్లీ ఎదర్ 15,000 kilometers వన్స్? సో అప్పుడు నాకు 3,000 నుంచి 5,000 దాకా అవుతుందని అన్నారు. లేబర్ చార్జెస్ అంతా చెప్పారు, ఇంకా నేను డీటెయిల్ గా అడగలేదు, బట్ అంతే మోస్ట్లీ 5,000 లోపలనే ఉంటుందని అన్నారు. పర్ యానం 5,000 రూపీస్. ఈ వెహికల్ లో మీరు సిటీ కండిషన్స్ లో ఎంత మైలేజ్ క్లెయిమ్ చేశారు, అదే విధంగా మన హైవేస్ లో ఎంత క్లెయిమ్ చేశారు? సిటీలో ఫుల్ లోడ్ లో అంటే ఫుల్ ఫ్యామిలీ అండ్ సమ్ లగేజ్ తో పాటుగా నాకు 16 to 17 వచ్చిందండి సిటీలో. యా ఐ షూర్. యా ఐ యామ్ షూర్. ఇస్ ఇట్ పెట్రోల్ ఆర్ డీజిల్? పెట్రోల్ అండి ఇది. ఐ షూర్. నాకు మీరు స్క్రీన్ షాట్ పెట్టాలి. పక్కా పెడతాను. 16 వచ్చింది నాకు. 16 ఐ థింక్ మనం ఇందాక సిటీలోనే వచ్చాం. yes కరెక్ట్. ఓకే. దెన్ వాట్ అబౌట్ హైవేస్? ఆన్ రోడ్ ఇట్ డిపెండ్స్ అండి. ఇఫ్ యూ గో పంచింగ్ ఇచ్చేసి 120 130 అట్లా వెళ్తే ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్, బట్ 120 లో వెళ్తే మీరు ఇట్ విల్ కమ్ అరౌండ్ 19 అండి. If you go between 90 to 110 in between, if you go and punching ఇవ్వకుండా స్మూత్ గా తీసుకెళ్తే it will go beyond 21 22 కూడా నేను I got it at that mileage. యాక్చువల్ గా సిటీ కండిషన్స్ లో 12 వస్తుంది, 13 వస్తుంది, 14 వస్తుంది మైలేజ్ అని చెప్పేసి అంటారు. యాక్చువల్లీ నేను పర్సనల్ గా నేను చెప్తున్నాను. అండ్ సేమ్ కార్స్ లో కూడా ఫోరమ్స్ లో, ఫేస్బుక్ ఫోరమ్స్ లో కూడా చూసా, ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్. వేరే అవసరం లేదు, ఎందుకంటే మనం తీసుకుంటాం కాబట్టి మీరు ఎంత 16 ఐ నెవర్ ఫెల్ట్ లెస్ దాన్ 15 గానీ అట్లా నేను ఎప్పుడు చూడలేదు. 16 అయితే చూసాను మ్యాక్స్. ఓకే. యాక్చువల్ గా మనకు డార్క్ ఎడిషన్ అంటే కంప్లీట్ గా ప్రతి చోట కూడా డార్క్. బ్లాక్ అంటే బ్లాక్ అనేది ఎక్కువ కొంచెం మెయింటెనెన్స్ అంటారు. దట్స్ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అగ్రీ. ఓకే. దీనికైతే మెయింటెనెన్స్ ఉంటుందండి కంపల్సరీ. రాయల్టీ కూడా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఆన్ రోడ్ యూ రాయల్ లుక్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. ఐ కెన్ సే దట్. మెయింటెనెన్స్ అంటే మీకు పార్కింగ్ ఏరియా లేకుండా బయట ఇంటి ముందర బయట పెట్టాల్సింది అయితే ఐ డోంట్ ప్రిఫర్ దిస్ కార్. ఇఫ్ యూ హ్యావ్ సెల్లార్ కానీ లేకపోతే పార్కింగ్ ప్లేస్ మీకు ఇంట్లో గేట్ లోపల ఉంటాయి, కంపల్సరీ యూ కెన్ గో ఫర్ ఇట్. 12,000 kilometers తిరిగారంటే ఈ కార్కి సంబంధించిన అన్ని అంతా మీకు క్లారిటీ ఉంటుంది. యా ఐ గాట్ క్లారిటీ. దెన్ వాట్ అబౌట్ ప్రోస్ వచ్చేసి ఒకటండి, వెన్ యూ గో ఇన్ హైవే మీకు ఆ సెక్యూరిటీ, మీకు డైనమిక్స్ కానీ, మీరు నడిపేటప్పుడు డైనమిక్స్ కానీ, మీరు ఆన్ రోడ్ హైవే మీద వెళ్తున్నప్పుడు యూ ఫీల్ దట్ కాన్ఫిడెంట్ అనమాట. యూ ఫీల్ దట్ యూ ఆర్ ఇన్ గుడ్ సేఫ్టీ కార్ అనే ఫీల్ అయితే వస్తుంది. యా యూ ఫీల్ దట్. అండ్ మీకు ఆన్ రోడ్ మీద ఇట్ మూవ్స్ లైక్ ఎనీథింగ్. ఇది మనకు 1.2 liter పెట్రోల్ ఇంజిన్. లాగ్ ఉంటుంది,
వైబ్రేషన్స్ ఉంటాయి, Compulsory. సౌండ్స్ ఉంటాయి అని చెప్పేసి అంటారు. ఉన్నాయా? యాక్సెప్ట్ దట్. నేను పర్సనల్గా అంటే నేను హైప్ చేయాలని కాదు కానీ టాటా బండ్లలో మాత్రం వేరే దాని పక్కన పెడితే ఈ బండికి మాత్రం ఒకసారి ఏసీ ఆఫ్ చేద్దామా? ఎస్ ప్లీజ్. ఓకే, యా ఇప్పుడైతే ఇంజన్ ఆన్ లో ఉంది. ఎస్ ప్లీజ్ క్వైట్. విన్నారా? మేబీ మీరు నమ్మరేమో. వినిపించిందా? ఓకే. యా వైబ్రేషన్ అంటే ఏం లేదండి, మెయిన్గా వైబ్రేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు స్టార్టింగ్ చేసినప్పుడు ఫస్ట్ గేర్లో మాత్రం మీరు ప్రాపర్గా క్లచ్ అండ్ ఇది బ్యాలెన్స్ నో వైల్ ఐడల్ లో ఉన్నప్పుడు మీకు వైబ్రేషన్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఐడల్ లో ఉన్నప్పుడు వైబ్రేషన్స్ ఉండవు. ఓకే, నో షూర్? యా ఐ యామ్ షూర్. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఆ పక్కన ఉంది మీ రైట్ సైడ్ లో. ఓకే, చెక్ చేద్దాం. యా షూర్. ఓకే, అండ్ దట్ 3 సిలిండర్ ఇంజన్ లాగ్ అంటారు, నిజమేనా? ఫస్ట్ 2 గేర్స్ లో లాగ్ అని కాదండి. యా లాగ్ ఇన్ ద సెన్స్ మీరు ప్రాపర్ గా ఈ మిషన్ తో ఈ కార్ తో సింక్ అవ్వకపోతే యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ అనేది రైజ్ చేయకూడదు. 3 సంవత్సరాలు ఇదే ఇంజన్ తో కాపురం చేసి అడుగుతున్నట్టే నేను మీకోసం అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మాత్రం మీకు తెలియాలి. మీరు ఫస్ట్ 2 గేర్స్ లో కొంచెం లాగ్ ఫీల్ అవుతారు అంటిల్ మీరు దీంతో సింక్ అయ్యేంత వరకు మీ కార్ తో. ఇప్పుడు పర్సనల్ గా ఇది నేను ఆల్ట్రోజ్ నేను 10,000 నడిపాను కాబట్టి ఐ నో వైబ్రేషన్ రాకుండా కానీ లాగ్ రాకుండా ఎలా నడపాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ మళ్ళీ నాకు సేమ్ ఇంకొక ఆల్ట్రోజ్ ఇస్తే ఐ మే టేక్ సమ్ టైమ్ టు సింక్ అవ్వడానికి. బట్ ఇది మాత్రం లాగ్ ఎక్కడ అనిపిస్తుంది అంటే మీకు సిటీలో కానీ మీరు వెళ్తున్నప్పుడు అలా కాదు. మన వాళ్ళు ఏమంటారంటే ఇంజన్ గగ్గోలు పెట్టేస్తుంది, వైబ్రేషన్స్ మొత్తం మనిషి మొత్తం షివర్ అయిపోతాడు, ఏదో పక్షవాతం వచ్చిందా వణికిపోతాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనల్ని. అది నిజమేనా? వణికిపోతున్నారు ఇప్పుడు? లేదు అసలు అలా ఉండదండి, అంత దారుణంగా అయితే ఉండదు. ఇంజన్ స్టార్ట్ అయింది అన్న ఒక ఫీలింగ్ అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఒక లెగ్స్ లో తప్ప నుంచి మీకు ఎక్కడ తెలియదు. తెలియదండి. మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు బాడీ ఎక్కడైనా? ఒక లెగ్స్ లో, ఎందుకంటే మన బాడీ అనేది మన లెగ్స్ అనేది బాడీకి అర్థం ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రమే మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఇంకా అంత తప్పనిసి మీకు ఇప్పుడు మీకు అది కూడా చూపించకుండా నేను ఏది కూడా మాట్లాడను. అండ్ దట్టు ఏంటంటే ఈ వెహికల్ లో మనకు 1.5 సెకండ్స్ అనేది ఖచ్చితంగా ల్యాగ్ ఉంది. దట్టు 2000 బిలో ఆర్పిఎం. కరెక్ట్. ఓకే, అంటే మనకి ఇక్కడ 1500 ఆర్పిఎం లో కూడా మనకు ల్యాగ్ అనేది ఫీల్ అవుతాం. అండ్ క్విక్ ఓవర్టేక్ చేయాలనుకున్న మాత్రం ఖచ్చితంగా మనం గేర్ అనేది డౌన్ షిఫ్ట్ చేసుకోవాలి. మనం డ్రైవింగ్ డైనమిక్స్ మాట్లాడుకున్నప్పుడు అప్పుడు చూద్దాం. అండ్ ఇంకా ఈ వెహికల్ యొక్క కాన్స్ ఏంటి? సో అదే ల్యాగ్ అని అందరు అంటున్నారు కదా, నేను దాన్ని అయితే హైలైట్ చేయను. బట్ సిన్స్ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ అంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ ఎంత పర్చేస్ చేశారు? నేను 10.20కి 10,20,000 కి పర్చేస్. అంటే మీకు ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించిందా? యా వాల్యూ ఫర్ మనీ. ఎస్. యా, ఇప్పుడు మీరు ఏదో ల్యాగ్ గురించి మాట్లాడుతున్నారు, ఒకసారి చెప్పండి. ఆ ల్యాగ్ వచ్చేసి ఫస్ట్ 1 గేర్ లో అండ్ సెకండ్ గేర్ లో మీరు అది కూడా క్లచ్ సింక్ అవ్వకపోతే అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి అది కాన్స్ అని చెప్పలేను నేను, మెయింటెనెన్స్ అండి అది ఒకటి. సో మీరు ఇప్పుడు బండిని మొత్తంగా క్లీన్ చేసి ఒక బయట రోడ్ మీద నార్మల్ అది మీరు తీసుకున్న కలర్ బట్టి ఉంటది, డార్క్ బట్టి అది కాన్స్ కింద కూడా రాదు. ఇంకా అది కాకుండా అయితే నేను పర్టికులర్ గా వాట్ అబౌట్ టాటా సర్వీస్? టాటా సర్వీస్ వచ్చేసరికి అది చాలా పెద్ద కాన్ చెప్పుకోవచ్చు మనం, చాలా పెద్ద కాన్ కింద తీసుకోవచ్చు. టాటా సర్వీస్ అంటే ఈ మధ్యలో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారండి వాళ్ళ రెస్పాన్స్ కూడా. కాకపోతే లాస్ట్ టైం సెకండ్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు నేను 1.5 జస్ట్ క్యాజువల్ సర్వీసింగ్ అంటే జస్ట్ వాట్ అని చెక్ చేయడం, వెహికల్ ఎలా ఉంది ఏంటి కండిషన్ అని చెప్పేసి జనరల్ చెకప్ చేయడానికి 1.5 డే నుంచి 2 days తీసుకున్నారు. అండ్ దే ఆర్ వెరీ బ్యాడ్ ఎట్ మారండి అయ్యా, మారండి, ఇప్పటికైనా మారండి. నేను దానికి కంప్లైంట్ కూడా చేశాను కానీ బట్ నో రెస్పాన్స్. వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అదే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా సో అదండి, అది సర్వీసింగ్ అనేది కొంచెం వాళ్ళు మారాలి. అది మారితే ఇంకా ఇట్ విల్ బి ద బెస్ట్. అండ్ ఇది 3 సిలిండర్ కాబట్టి ఆ లాగ్ అనేది కొంచెం ఉంటుంది. బట్ నేను అదే క్వశ్చన్ అడిగాను సర్వీస్ సెంటర్లో, ఇది 3 సిలిండర్ ఎందుకు ఇచ్చారండి ఈ సెగ్మెంట్ లో 4 ఇవ్వచ్చు కదా అంటే, మైలేజ్ ని దృష్టిలో పెట్టుకొని 3 సిలిండర్ ని పెట్టాము. అదొకటే కాదు, యాక్చువల్ గా అఫోర్డబుల్ ప్రైస్ లో రావాలి. అది కూడా మనకు 4 సిలిండర్ ఇంజన్ i20 టాప్ వేరియంట్ ఎంత? 14 lakhs దాకా వస్తుంది. దీని టాప్ వేరియంట్ ఎంత? ఐ థింక్ దిస్ ఇస్ టాప్ వేరియంట్. యా దిస్ ఇస్ టాప్ వేరియంట్ యాక్చువల్లీ. ఓకే, ఎంత? 10.20. యా ఓకే, 10.20. 3 lakhs తగ్గిపోయింది, 3.5 lakhs అని చెప్పేసి తగ్గిపోయింది. 3 lakhs కి మీరు లాస్ అయింది ఏంటి? నథింగ్. యా 3 సిలిండర్ ఇంజన్, 4 సిలిండర్ ఇంజన్, సేమ్ సిసి, there is no difference. Yeah, then that is also premium hatchback, this is also premium hatchback. Yes. And that too దానికంటే బిట్ స్పేషియస్ క్యాబిన్ అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వగలుగుతారు. కరెక్ట్. యా. Do you want to share anything with our subscribers and
ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారా? థ్యాంక్ యూ రవి అన్నయ్య ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సో అందరూ కూడా ఐ ఫీల్ పర్సనల్లీ నేను ఫీల్ అవుతున్నా, అంటే మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ నన్ను అడిగితే ద థింగ్ ఏంటంటే సేఫ్టీ ఈజ్ ఫస్ట్ థింగ్ అండి. మనం ఆన్ రోడ్ ఎక్కిన తర్వాత మనం ఎంత సేఫ్గా ఉన్నా, మనం ఎంత మన డ్రైవింగ్ మీద మనకెంతో కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్స్ ఆల్ ద టైమ్. వన్స్ మీరు రోడ్ మీదకి వచ్చాక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. కాబట్టి ఇట్స్ మన చేతిలో సేఫెస్ట్ కార్ ఉందన్న ఫీల్ మనకి కొంచెం మన ఫ్యామిలీ సేఫ్గా ఉందన్న ఫీల్ ఇస్తుంది. కావాల్సిన అన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. మిగతా అన్నిటితో పోలిస్తే అన్ని ఫీచర్స్ కూడా ఇది లేకుండా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. యాంటీ లాక్ కానీ, ఈ ఐ మీన్ కాల్ సిస్టమ్, మీకు కావాల్సిన క్రూజ్ కానీ, అండ్ ఈ మోడల్కి బేసిక్గా స్టీరింగ్ పైన ఉండే కంట్రోల్స్ అండ్ స్టీరింగ్ డైనమిక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు గో విత్ సర్టన్ దిస్ టైప్ ఆఫ్ కార్. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం ఈ వెహికల్ యొక్క 360 degrees వ్యూ చూద్దాం. అదేవిధంగా ఈ కార్ యొక్క ఎక్స్టీరియర్ ఏంటి, ఇంటీరియర్ ఏంటి, ఇది మనం 10.20 అంటే 10,20,000 ఈ కార్ పైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఏంటి అన్న దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇప్పుడు ఇస్తాను మీకు. ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి గమనించట్లయితే కనుక ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కంప్లీట్ బ్లాక్. ఇది మనకు డార్క్ ఎడిషన్ అని చెప్పేసి ఎందుకు అంటారు అంటే ఇక్కడ మనకు ఎక్కడ కూడా మనకు సిల్వర్ కానీ క్రోమ్ కానీ ఎక్కడ కూడా కనిపించే కంప్లీట్ బ్లాక్ కలర్లోనే ఉంటుంది. యూ కెన్ సీ. అండ్ ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే మీరు గమనించవచ్చు. ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్కి అయితే వెళ్దాం. ఈ సైడ్ ప్రొఫైల్ గమనించినట్లయితే కనుక ఇది ఒక ప్రీమియం లుక్ అని చెప్పేసి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్కి ఉండాల్సిన లుక్స్ అండ్ డిజైన్ అండ్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కార్లో ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఈ కార్ని చూడంగానే మనకు ఒక ఫీల్ వస్తుంది, ఓకే ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో బిల్డ్ చేయబడిందని చెప్పేసి. ఈ కార్ యొక్క డిజైన్ ఫ్రంట్ నుంచి రేర్ వరకు సైడ్లో మాత్రం ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుందని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్దాం. రేర్ సెక్షన్లో కూడా మనకు ఒక బాక్సీ ఫీలింగ్గా అయితే మనకి ఈ కార్ కనిపిస్తుంది. రేర్లో మనకు వైపర్ విత్ డీఫాగర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డాన్స్ ఓకే. అండ్ రేర్లో మనం గమనించట్లేదు కనుక ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కూడా మనకు డార్క్ ఎడిషన్ కాబట్టి ఇది కూడా మనకి ఆల్మోస్ట్ రెడ్ కాకుండా డార్క్లోనే కనిపించే విధంగా అన్నీ కూడా కంప్లీట్ బ్లాక్. ఒక టాటా లోగో తప్పనిచ్చి ఇంకా ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి ఇక్కడ డార్క్గానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ రిఫ్లెక్టర్స్. ఒకసారి మనం ఈ కార్ యొక్క బూట్ స్పేస్ అయితే గమనిద్దాం. ఒక బిగ్ సైజ్ సూట్ కేస్ ఒకటి పెట్టేసి ఒక స్మాల్ సైజ్ సూట్ కేస్ పెట్టేసేసి దానిపైన ఒక 2-3 బ్యాగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పార్సిల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా మనకి ఈ వెహికల్ గమనించినట్లయితే కనుక 90 degrees ఫుల్ ఫ్లాట్. అంటే కంప్లీట్గా మనకి ఇక్కడ ఎంత లావుగా ఉన్నా ఎలాంటి వాళ్ళకైనా కూడా ఈజీ ఎంట్రీ అండ్ ఈజీ ఎగ్జిట్ అయితే మనకి ఈ కార్ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ విత్ ఓవర్వేయింగ్ కంట్రోల్స్. ఇక్కడ మధ్య మనం 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ దట్టు అంబ్రెల్లా హోల్డర్ ఆల్సో. అండ్ డ్రైవర్ సీట్ పైన గమనించినట్లయితే కనుక ఇక్కడ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు రిక్లైనర్ కూడా. ఇదైతే మీరు ఎక్స్ట్రా ఏమైనా వేయించారా? సీట్ కవర్స్ యూ కెన్ సీ. ఇక్కడ సీట్స్ కూడా కంప్లీట్గా బ్లాక్. అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇక్కడ కంప్లీట్గా ఈ లోగో తప్పనిచ్చి ఇంకా మొత్తం అంతా కూడా మనకు బ్లాక్ 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 బ్లాక్. అండ్ సెంటర్ కన్సోల్ అయితే మనకు 5 inches టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏసీ వెంట్స్ అండ్ దీంతోపాటు కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం స్పేస్ అండ్ దీంతోపాటు కూడా ఇక్కడ 2 cup holders అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆమ్రెస్ట్లో అయితే మనకు ఇందులో ఈ స్పేస్ అనేది ఎందుకు ఇచ్చారో నాకైతే తెలియదు కానీ ఓకే కొంచెం ఇచ్చారు. ఇది మొబైల్ పెట్టుకోవడానికి కూడా సరిపోదు ఈ స్పేస్. ఓకే ఫైన్. పిల్లలు డైపర్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి మనం గ్లవ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. డీసెంట్ ఎనఫ్ లోపలికి. బాబోయ్ మీకు అనిపిస్తుందా? నా చెయ్యి మొత్తం నేను లోపలికి స్ట్రెచ్ చేసినా కూడా అంతవరకు లోపలికి అయితే వెళ్తుంది. చాలా ఎక్కువ గ్లవ్ బాక్స్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనకు పైన ఒక ర్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కోల్డ్ గ్లవ్ బాక్స్ యూ కెన్ సీ. అండ్ ఫ్రంట్ సైడ్ మనకు రో అని చెప్పేసి డ్రైవర్ అండ్ కోపాసెంజర్ రో అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనకు పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంటర్ క్లస్టర్
ఎంఐడి అయితే కంప్లీట్గా మనకు డిజిటల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నా హైట్ 5.8. ఈ డ్రైవర్ సీట్ అయితే నా హైట్కి అనుగుణంగా అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నా. ఓకే, నా హైట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకున్నా. ఒకసారి సెకండ్ రోకి వెళ్దాం. రేర్ సెక్షన్లో మనకు ఎంత కంఫర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు డోర్ హ్యాండిల్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు డోర్ ఓపెన్ చేయడానికి. ఇది కూడా మనకు కంప్లీట్ 90 degrees అయితే ఓపెన్ అవుతుంది. యూ కెన్ సీ సఫిషియంట్ నీ రూమ్, హెడ్ రూమ్ అండ్ లెగ్ రూమ్. రేర్లో కూడా మనకు ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ కార్ అనేది మనం 5 సీట్లు అనడం కంటే కూడా 4 సీట్లు అని చెప్పేసి అయితే మనకి ఇచ్చుకోవచ్చు. బికాజ్ ఆఫ్ 4 హెడ్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో అయితే మనకి ఇక్కడ హంప్ కనిపించదు. ఆబ్వియస్లీ మనకు ప్రీవియస్గా మనం రివ్యూ చేసిన ఆల్మోస్ట్ కార్స్ కూడా గమనించాం కాబట్టి. బట్ ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ నో కప్ హోల్డర్స్, ప్లెయిన్ ఆమ్రెస్ట్. అంటే ఇక్కడ మిడిల్లో కూర్చునే పర్సన్ ఎవరైతే ఉంటారో ఓకే ఫైన్, నాలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. నాకంటే కొంచెం పర్సనాలిటీ ఉంటే మాత్రం వాళ్ళు బిట్ కంజెస్టెడ్గా అయితే ఫీల్ అవుతారు. దిస్ ఈజ్ ఓవరాల్ ఇంటీరియర్. చాలా ఇప్పుడు మనం ఈ కార్ని డిఫరెంట్ యాంగిల్స్ చెక్ చేసేసి ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మాత్రం మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి నెక్స్ట్ వీడియో ద్వారా అయితే ఇవ్వబోతున్నాను. స్టే ట్యూన్ సిటీ డ్రైవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గచ్చిబౌలి.